చెప్పమ్మా. నాన్న అబ్బాయి పేరు ప్రదీప్. రేపు వచ్చి కలవను. ఏమైంది? రేపు నాన్న నిన్ను ఇంటికి రమ్మన్నారు. భయపడకు, మనం ఒకసారి రిహార్సల్ చేద్దాం. ఏం జాబ్ చేస్తున్నారు? సిటిఎస్ లో సప్పు. లేదు, డెవలపర్ అని చెప్పు. మీ నాన్న ఏం చేస్తున్నారు? చనిపోయారు. ఉన్నప్పుడు ఉద్యోగం చేసేవారు. ఏం పని? మంచి ఉద్యోగమే. చెప్పు. బ్యాంక్ లో క్లర్క్. మా అమ్మాయి ఎలా పరిచయం? ఫేస్బుక్. లేదు, కాలేజ్. తను వెజిటేరియన్, మీరు నాన్ వెజిటేరియన్. హోటల్లో తింటాను. వెజిటేరియన్ గా మారిపోతాను. చెప్పేది విను. ఒక జ్యోతిష్కుడిని కలిసి నాకు మ్యాచ్ అయ్యేటట్టు జాతకం రెడీ చేసుకో. టీమ్ లీడ్ అను, నాకన్నా ఎక్కువ జీతమను, నెక్స్ట్ మంత్ ఆన్ సైట్ వెళ్తున్నాను, యుఎస్ వెళ్తున్నాను, అక్కడే సెటిల్ అను. వేరే కాపురం అని చెప్పు. కట్నం వద్దనుకో, ఏదైనా మీ అమ్మాయి పేరునే పెట్టండను. గాజువాకలో ఇల్లు, 80 అడుగుల రోడ్డు, 800 అడుగుల్లో నీళ్ళొస్తాయి. మర్యాదగా మాట్లాడు, నెమ్మదిగా మాట్లాడు, కాళ్ల మీద పడి దండం పెట్టుకో. తల బాగా దూకు, విభూతి పెట్టుకో, గెడ్డం ట్రిమ్ చేసుకో, షర్ట్ ఏం చేసుకో, ఆయన చేసుకో, ముఖ్యంగా 2 సార్లు పలుకో. అంతేరా, నువ్వేరా నా మొగుడు. మనల్ని ఎవరు ఆపేది? ఇంకో విషయం, ఒట్టి చేతులతో రావద్దు. కోరింటాకు పెట్టుకొని రావాలా? ముఖ్యంగా ఇలాంటి కుళ్ళు జోకులు వేయొద్దు. మా నాన్న కూడా జోకులు వేస్తారు ఇదే విధంగా, దరిద్రంగా ఉంటాయి. కానీ నవ్వే. టెన్షన్గా ఉంటావు, దమ్ము కొడతావు, సెంటర్ ఫ్రెష్ రన్ చేసుకో. నీ గురించి నాకు మొత్తం తెలుసురా. నాకు నీ గురించి మొత్తం తెలుసు బేబీ. ఏమన్నాను? మీ నాన్న జోకులు వేస్తాడు, నేను నవ్వుతూ ఉండాలి. ఎస్.